నెల్లూరు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్లో ఉన్న ఉపాధ్యాయులకు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకి సన్మానించిన అనంతరం కేక్ కట్ చేసి మొక్కలు నాటి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి నసీర్ అహ్మద్, కోశాధికారి సుబ్బారాయుడు, నలుబోలు బలరామయ్య నాయుడు తదితరులు పాల్గొని ఘనంగా మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. రండి రండి కావాలి ఆర్గనైజేషన్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం అనే విషయాన్ని గురించి చాలా చక్కగా చెప్పారు. మరి ఉపాధ్యాయుడు అనేవాడు ఎలా ఉండాలి అనేది ఒక విషయాన్ని గురించి నేను తర్వాత కేక్ కట్ చేస్తాను. విద్యార్థులను రూపొందించుటలో నా విద్యుక్త ధర్మ నిర్వహణ యందు దీక్ష పట్టుదలతో కృషి చేసి విద్యాలయమును ఆదర్శవంతముగా నిర్వహించగలనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరూ క్రమశిక్షణ ధన్యవాదాలు. కేక్ కటింగ్ తర్వాత సాయి క్యాంటీన్లో అందరూ బ్రేక్ఫాస్ట్. ఒక్క సెకండ్ కేక్ కట్ చేసుకోండి సార్. ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మనం ఇలాంటి వ్యక్తుల్ని మనం మర్చిపోకూడదు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు నాకు చెప్పారు, తత్వవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త, అతను రాజకీయ ఉద్దండుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. కాబట్టి ఉపరాష్ట్రపతి నుండి రాష్ట్రపతి స్థాయిగా వెళ్ళాడంటే అటువంటి వ్యక్తిని మనం అంతా కూడా గౌరవించుకొని ఈరోజు మనం అంతా కూడా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. కాబట్టి ఎయిర్పోర్ట్కి వస్తారు. మన యొక్క ఇక్కడ రాష్ట్రపతి అయినటువంటి శంకర్ దయాళ్ శర్మని రిసీవ్ చేసుకోవడానికి యమన్ రాజు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వస్తే ఆయన అఫీషియల్స్ అంతా ఏందయ్యా అక్కడి నుంచి రాష్ట్రపతి వస్తే నువ్వు పోయి రిసీవ్ చేసుకోవడం. ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ పాస్ట్ ప్రెసిడెంట్, ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. అన్ని వృత్తుల్లో కల్లా ఉన్నతమైనటువంటి వృత్తిగా ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ అనుకూలమైనటువంటి రోజుగా ఆదివారం రోజు మేము ఈ పర్వదినాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఉపాధ్యాయుడు అంటే గురువు ప్రతి ఒక్కరికి చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చేటువంటి వ్యక్తి, ప్రతి జీవితంలో అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పంచేటువంటి వ్యక్తి, రాయిని శిల్పంగా మార్చేటువంటి ఉన్నతమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అటువంటి ఉపాధ్యాయుడు మనందరి జీవితాల్లో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి గురువుకు గొప్ప స్థానాన్ని ఇచ్చి మా వాకర్స్ మిత్రులందరూ కలిసి ఈరోజు ఉపాధ్యాయులుగా మమ్మల్ని గుర్తించి గౌరవించినందుకు వారందరికీ మా తరఫున అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ద్వారా నిర్వహించాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను. మరి ఈరోజు ప్రోగ్రాము చాలా హైలైట్గా జరిగింది. టీచర్స్ డేని ఈరోజు జరుపుకున్నాం. మరి టీచర్స్ డే కాకుండా అనేక కార్యక్రమాలు మా అసోసియేషన్ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మన మెడికల్ హెల్త్ ప్రోగ్రామ్ కానివ్వండి, అదేవిధంగా ప్రతి అకేషన్ని మనం దీన్ని నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. మరి దీనికి సహకరించేటటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తున్నాను. నా పేరు రామ్మోహన్ రెడ్డి, ఫ్రెండ్స్ వాకర్స్ అధ్యక్షుడిని. నేను కూడా రిటైర్డ్ టీచర్ని. కాబట్టి ఈరోజు సెప్టెంబర్ 5న మా కార్యక్రమం జరుపుకోవాలా. ఆ రోజు టీచర్స్ అందరు స్కూల్కి పోంటారు. కాబట్టి మనం ఈరోజు ఆదివారం పెట్టుకున్నాము. ఇది రాధాకృష్ణన్ గారి 136వ జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. కాబట్టి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయన ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా వచ్చి ఆయన అంతకుముందు మంచి టీచర్ ఆయన. కాబట్టి ఆయన పుట్టినరోజుని ఈ ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని చెప్పి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఎంత మహోన్నత వ్యక్తి కాకపోతే ఆయన ఆ విధంగా డిక్లేర్ చేశారంటే ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి డిక్లేర్ చేశారు. కాబట్టి ఆయన పుట్టినరోజుని మన టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఈ ఫ్రెండ్స్ వాకర్స్లో ఈ కార్యక్రమాలే కాకుండా
ప్రతిదీ డాక్టర్స్ డే కానీ ఇంజనీర్స్ డే కానీ అన్ని రోజులు జరుపుకుంటున్నాం. ఇంకా వచ్చే సేవా కార్యక్రమాలు కూడా ఎక్కువ జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నారు కాబట్టి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ విరమిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.